ఆత్మీయ సమ్మేళన మన పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నాకు కరెక్ట్గా జిల్లా గుర్తులేదు కానీ ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిపించాం. ఐ థింక్ టువర్డ్స్ విశాఖపట్నం, ఐ థింక్ ఆ ఏరియాలో ఐ థింక్ జరిగించింది. రసూలు వీళ్ళందరూ కూడా వచ్చినారు. అప్పుడు జరిగినప్పుడు ప్రధానంగా అడిగింది ఏంటంటే, అన్న మైనారిటీ కార్పొరేషన్తో మమ్మల్ని ఏకం చేసేసినారంటే మా వరకు రావడం లేదన్నా అనేది ఒక విధిగా అడిగి, చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తున్నాడు అని చెప్తూ, చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఇచ్చింది మొత్తం కలిపి 5 ఏళ్ళకి కలిపి 40 కోట్ల రూపాయలు ఇచ్చినాడన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు నేను అన్నా, ఖచ్చితంగా మీకు సపరేట్గా కావాలంటే కూడా పెట్టించే కార్యక్రమం కూడా పెట్టించి ఖచ్చితంగా సాచురేషన్ పద్ధతిలో మీ అందరికీ కూడా మేలు జరిగేట్టుగా కూడా చేస్తాం. కార్పొరేషన్ ద్వారా వైఎస్ఆర్ చేయూత అని మనం పెట్టే కార్యక్రమంలో ఇది కవర్ అయ్యేట్టుగా కూడా చేస్తాము. దానికి సపరేట్గా కూడా నిధులు కేటాయించి మీకు ఏమాత్రం కూడా వ్యత్యాసం చూపినట్టుగా అనిపించుకోకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అది కాక ఇంకా వేరే పద్ధతుల్లో కూడా ఇంకా ఏమేం చేయగలిగితే ఇంకా బాగుంటుందని నీకు అనిపిస్తే అవి కూడా ఏదైనా సలహాలు సూచనలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎట్లా థింక్ డైరెక్ట్గా నా ఆఫీస్తో నువ్వే టచ్లోనే ఉన్నావు కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా తీసుకొని సూచనలు సలహాలు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చేసి అవి కూడా ఇంకా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా బెటర్గా దీన్ని ఏదైనా చేయగలిగితే కూడా చేద్దాం. ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే కూడా చేసేది కదా. అందరం మేము ఏకం చేసుకొని మీ పేరు ఏం పేరు? షేక్ నాగరాజ్ అన్న. ఒకటేనారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే, మనం త్రూ అవుట్ నేను పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ చేయూత అనే కార్యక్రమం పాదయాత్ర జరుగుతూ ఉండగా మనము అనౌన్స్ చేసినాం. ఎందుకు ఈ చేయూత అనే ప్రోగ్రాం అనౌన్స్ చేసినామంటే దానికి కారణం ఏంటంటే, దారి పొడుగునా నేను పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు రిపీటెడ్గా మనకు వచ్చిన ఒక సమస్య వచ్చింది. అదేం చెప్పినారు అని అంటే, ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోయినా కూడా ప్రతి కులానికి మా కార్పొరేషన్ కావాలన్నా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు ప్రతి కులానికి కార్పొరేషన్ కావాలి అని అడుగుతూ ఉన్నారు అంటే, దానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, ఏదైనా ఒక కార్పొరేషన్ వస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మాకు లోన్లు వస్తాయనో గవర్నమెంట్ నుంచి మాకు సహాయం వస్తుందేమో అని, ఆ సహాయం వస్తుంది కాబట్టి మాకు అంతో ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే అందరూ కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉందనంటే, ఈ కార్పొరేషన్లు ఉన్నవి ఎలా తయారైపోయాయనంటే, ఊరి మొత్తానికి ఒక 1000 మంది ఉంటే 5 మందికి మాత్రమే ఇస్తారు. ఆ 5 మందికి కూడా ఇచ్చేది కూడా 1,00,000 రూపాయలు అని అంటారు, 50,000 లోన్ అంటారు. ఆ లోన్ ఎలాగూ రాదు, ఆ లోన్ బ్యాంకర్లు ఎలాగో ఇవ్వరు. ఆ మిగిలిన 50,000లో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 10,000, 15,000, 20,000 అంటారు. మిగిలిన 30,000, 40,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది గ్రాంట్ కింద అని అంటారు. ఆ 30,000, 40,000 రూపాయలు గ్రాంట్ కోసం తెచ్చుకునే దానికోసం కనీసం 10,000, 15,000, 25% అన్న లంచాలకు ఇవ్వంతే ఆ 5 మందికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది త్రూ అవుట్ నాకు కనిపించినప్పుడు ఏం చేశానంటే, మధ్యలోనే పాదయాత్ర జరుగుతూ ఉండగా మధ్యలోనే నేను ఒక సభలో వైఎస్ఆర్ చేయూత అనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేస్తాం. ఇది ఏం చేస్తున్నామనంటే, మనము ఏ కులానికి ఇక కార్పొరేషన్ కావాలి, కార్పొరేషన్ల వల్ల మేలు జరుగుతుంది అని చెప్పి ఏదైతే మనం ఆశిస్తున్నామో దాన్ని పరిష్కరించే దిశగా ఏం చేసామంటే, ప్రతి కులానికి కార్పొరేషన్ తీసుకొస్తామని చెప్పడమే కాకుండా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, సాచురేషన్ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో, అంటే ఏ ఒక్కరికైనా కూడా ఎటువంటి రాజకీయ సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళకు అందే విధంగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో జరిగేట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరిగేట్టుగా చేయాలనే ఉద్దేశంతో చేస్తాం చేయూత అనే ప్రోగ్రాం. అంటే గ్రామ వాలంటీర్లని ప్రతి ఊర్లోనూ ఒక గ్రామ సెక్రటేరియట్ పెడతాం. అదే గ్రామానికి సంబంధించిన 10 మంది పిల్లలకు, చదువుకున్న పిల్లలకు అదే గ్రామంలోనే ఉద్యోగాలు ఇస్తాం 10 మందికి. దాని పేరు గ్రామ సెక్రటేరియట్ని పెడతాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో చేసేది ఏమిటి అని అంటే, మన ఊర్లో పెన్షన్ కావాలన్నా, మన ఊర్లో రేషన్ కార్డు కావాలన్నా, మన ఊర్లో ఎవరికన్నా ఈ నవరత్నాలకు సంబంధించిన ఏ ప్రోగ్రాముకు సంబంధించిన విషయంలో ఉన్న సహాయం కావాలన్నా,
ఇల్లు కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పనుల, ఎవరు చుట్టూ తిరగాల్సిన పనుల. అప్లికేషన్ నేరుగా పెట్టిన వెంటనే 72 గంటల్లోనే ఏ రికమెండేషన్ లేకుండానే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాం. ఎవరి దగ్గరికి తిరగాల్సిన పనుల. దీన్ని ఒక్క నిమిషం దీన్ని ఒక్కడుగు ఇంక ముందుకు తీసుకొని పోయే దిశగా ఏం చేసామనంటే ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెట్టాం. 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా పెడుతున్నాం. గ్రామ వాలంటీర్ అంటే ఆ గ్రామంలో సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు, మహిళలు కానీ అబ్బాయిలు కానీ సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు ఆ గ్రామంలో ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళను నెలకు 5,000 రూపాయలు ఇస్తాం. ఇచ్చి 50 ఇళ్లకు ఒక మనిషిని పెడతాం. 50 ఇళ్ళు పూర్తిగా ఆ బాధ్యత అంతా ఆ 50 ఇళ్లకు సంబంధించి ఆ మనిషిదే. ఆ మనిషి ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతను గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి పని డోర్ డెలివరీ చేయాలన్నాం. రేపు పొద్దున్న బియ్యం కోసం ఎవరు రేషన్ షాపుకు పోవాల్సిన పనుల, బియ్యమే మీ ఇంటికి వస్తుంది. ఈ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్గా ఎవరినైతే పెడతా ఉన్నామో ఆ మనిషే డోర్ డెలివరీ చేస్తాడు. బియ్యం దగ్గర నుంచి పెన్షన్ వరకు, పెన్షన్ దగ్గర నుంచి మనం అమ్మఒడి అనే కార్యక్రమాలు పెడతా ఉన్నాం, చేయూత్ అనే కార్యక్రమం ఇస్తూ ఉన్నాం, రైతు భరోసా అని చెప్పి మనం మళ్ళా ప్రతి రైతుకు ఇస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా డోర్ డెలివరీ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ పద్ధతి. దాంట్లోనే చేయూత కూడా జరుగుతుంది. అంటే ఆ చేయూత్ అనే ప్రోగ్రాం ఏంటంటే 45 ఏళ్ళు వయసు ఉంటే ఎవరింట్లో అయినా సరే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అక్కలు ఎవరైతే 45 ఏళ్ళ వయసులో అక్కలు ఎవరైతే ఉంటారో ఆ 45 ఏళ్ళ నిండిన ప్రతి అక్కకు నేరుగా వాళ్ళ ఇంటికే వస్తుంది 75,000 రూపాయలు ఇచ్చేట్టుగా పెట్టాం. ఇంకా కార్పొరేషన్ మనకెందుకు, ఏ కార్పొరేషన్ దానికోసమే. ఇది 75,000 రూపాయలు మనం ఉచితంగా ఇస్తాం. దీంట్లో లోన్ కాదు, ఎవరిని అడగాల్సిన పనుల 4 దఫాలుగా ఇస్తాం. 4 ఏళ్లలో సంవత్సరానికి 19,000 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు నేరుగా అక్క చేతికే పోతుంది. అప్పుడు ఇంకా కార్పొరేషన్లు అనేది నువ్వు ఏదైతే మీరు అంటా ఉన్నారో దీంతో పనుల. కార్పొరేషన్ అనేది ప్రతి కులానికి వస్తుంది. ఆ కార్పొరేషన్ ద్వారానే జరిగేట్టుగా చేస్తాం. జరగడమే కాకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఇచ్చేట్టుగా చేస్తాం. చేయడమే కాకుండా ఈ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి సూచనలు, సలహాలు కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. సో ఈ కార్యక్రమం జరగడం వల్ల ఒక విప్లవాత్మక మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా నా కులానికి మేలు జరగడంలా, నా కులంలో మేము ఉన్నా కూడా మా కులం చిన్నది కాబట్టి మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అన్న మాట రాకుండా పోతుంది. లేదు.